డీటెయిల్ చూస్తే వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అందుకు వేదికగా నిలవనుంది. ఇవాళ సాయంత్రం 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులు మరియు ఎంపీలకు మోడీ తేనేటి విందు ఏర్పాటు చేశారు. అలాగే రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోడీ 3.0 కేబినెట్లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి ఇప్పటికే కాల్స్ వచ్చాయి. ఇందులో బీజేపీ మాజీ సీఎంలకు కూడా చోటు దక్కింది. అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు తెలిసింది. ఈ రోజు ప్రధాని మోడీతో పాటు బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వారికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వప్న, మొత్తానికి ఎవరికి ఇస్తారని మార్నింగ్ నుంచి ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నాము. ఆ టైం అయితే వచ్చేసింది. కిషన్ రెడ్డికి అయితే అంటే గతంలోనే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశాడు, రకరకాల హోదాల్లో ఉన్నాడు. ఇప్పుడు కాదు, 1980 నుంచి బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తి. బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశాడు, 3 సార్లు ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు గతంలో. అంటే ఓవరాల్ గా కొంత పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి. అండ్ బీజేపీకి సంబంధించి తెలంగాణ బీజేపీ అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు కిషన్ రెడ్డి. అయితే కొన్ని మాటలు వినిపించాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ ర్యాంక్ కాకుండా ఆల్టర్నేట్ ఇంకేమన్నా ఇస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాష్ట్రానికి పరిమితం కాకుండా కేంద్రానికి పరిమితం చేసే విధంగా ఇస్తారని మాటలు వచ్చినా మనం మార్నింగ్ చెప్తున్నాం, ఖచ్చితంగా కిషన్ రెడ్డి పేరు ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇటు మోదీ కానీ అమిత్ షా కానీ అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. అండ్ ఒక సౌమ్యుడిగా పేరున్నాడు. తనకి హైకమాండ్ మధ్య ఎలాంటి చిన్న పొరపచ్చాలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా పొటెన్షియల్ వైజ్ గా చూసుకున్న పొటెన్షియల్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తిరిగి తనకే ఇస్తాడు అని మనం మార్నింగ్ అనుకున్నాం. సో ఆ ప్రకారమే కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో బండి సంజయ్ విషయానికి వస్తే సంజయ్కి ఇస్తారా లేదా అనేటువంటి చర్చ జరిగింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నట్టు ఉన్న వ్యక్తుల్లో సంజయ్ కూడా ఉన్నారు. ఈసారి మనం చూసుకుంటే తెలంగాణ నుంచి డీకే అన్న పేరు, ఈటల రాజేంద్ర పేరు వినిపించినా కొత్తగా వచ్చిన వాళ్ళు కాకుండా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని కష్ట సుఖాల్లో పార్టీకి తోడుగా ఉన్న వాళ్ళకే ఈసారి ఇచ్చారు. సో మొత్తానికి అయితే బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి పదవి వరించబోతుంది. అంటే ఏ శాఖలు ఇస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాదు. ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు రకరకాల శాఖలు కేటాయించేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆయన పార్లమెంటరీ మెంబర్ గా నియామకం జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఎంపీగా గెలిచే వరకు కూడా రకరకాల పదవుల్లో పనిచేశాడు. కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా లెవెల్ కమిటీలో ఉన్నాడు. కరీంనగర్ సంబంధించి 2 సార్లు అధ్యక్షుడిగా తనే ఉన్నాడు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అంటే ఏఎంసీ బీబీ నగర్ బోర్డు మెంబర్ గా ఉన్నాడు. అంటే రకరకాల పదవుల్లో చిన్నగా అంటే ఎక్కడో
చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఆయన ప్రస్థానం ఈ రోజు కేంద్ర మంత్రి వరకు సాగింది. సో ఓవరాల్ గా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, తెలంగాణలో కీలక పదవులు ఇస్తామని ముందు నుంచి చెప్పిన దాని ప్రకారం సో ఈ ఇద్దరికి కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసినటువంటి ఈ ఇద్దరు నాయకులకైతే కేంద్ర మంత్రి పదవులు వరించాయి. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అనుకున్నట్టుగా అంటే పార్టీ కోసం కష్టపడితే పార్టీ ఏదో టైంలో గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం అన్నట్టుగా ఇంటర్నల్ గా కూడా టాక్ నడుస్తుంది. బండి సంజయ్కి ఇవ్వడం పట్ల కూడా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. సో ఇంకా ఏమైనా అడిషనల్ గా ఇంకేమైనా ఇస్తారా, ఏం చేస్తారని చూడాలి. ఓవరాల్ గా మాత్రం అంటే ఇప్పుడు కిషన్ మిగిలిన వాళ్ళకి సంబంధించి ఇంకా వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఇస్తారా, తెలంగాణకి ఇంకా ఏమైనా కొత్తగా అవకాశాలు ఏమైనా కల్పిస్తారా, ఈ 8 మంది ఎవరైతే ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కీలకంగా చెప్పుకోవడం వాళ్ళు డీకే అన్న కానీ లేదా ఈటల రాజేందర్ కానీ అదే విధంగా మనకు కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ అరవింద్ కానీ వీళ్ళకి ఏమైనా ఇస్తారేమో చూడాలి. సో మొత్తానికైతే వీళ్ళ ఇద్దరిని కేంద్ర మంత్రి పదవిలోకి పంపించారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈసారి కిషన్ రెడ్డికి ఉండదు, బాధ్యతలు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేబీ ఈటల రాజేందర్ డీకే అన్న ఇద్దరి చేతిలో ఎవరో ఒకరి చేతిలో పార్టీ పగ్గాలు ఉంటాయి, మరొకరికి కీలకమైన పదవి ఇస్తారు. దీనితో పాటు అరవింద్ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా ఏదైనా మంచి అంటే ఇంటర్నల్ గా మంచి పోస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా బీజేపీ హైకమాండ్ అన్నట్టుగా తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉంటాం, తెలంగాణకు హై ప్రయారిటీ ఇస్తామన్నారు. ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. ఇక గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమితో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో 2 మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.